గో. ఎక్కడ పోతున్నాం మనం ఇప్పుడు? స్నో పోతున్నామా? కీప్ ఇట్ ఆన్ యువర్ హెడ్. కరెంట్లీ మనం ఉన్న హోటల్ చెక్అవుట్ చేసి ఇక్కడ నుంచి డిఫరెంట్ ప్లేస్కి వెళ్తున్నాం. యాక్చువల్ అయితే శ్రీనగర్ వెళ్ళాల్సిన ప్లాన్ ఉండే, కానీ నిన్న హెవీ రెయిన్ వల్ల శ్రీనగర్ది రూట్ క్లోజ్ ఉంది. అండ్ ఇక్కడ నుంచి యాక్చువల్గా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లోనే పోదామని చెప్పి ఫస్ట్ ప్లాన్ నాది. కానీ ఇప్పుడు మమ్మీ ఇంకా మా అత్తమ్మ వాళ్ళు ఆల్రెడీ నిన్న ట్రెక్కింగ్ అంతా చేసి చాలా టైర్డ్ అయిపోయారు. సో వాళ్ళని మళ్ళీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో తిప్పాలంటే చాలా కష్టమైన పని. సో దానికోసమే ఫస్ట్ అయితే పట్నీ టాప్ అనుకుంటా, పట్నీ టాప్ వెళ్దాం. సో అది కూడా ఒక హిల్ స్టేషన్ లాంటి ప్లేస్. అక్కడ మనం ఈరోజు ఉండి అక్కడ నుంచి నెక్స్ట్ డే శ్రీనగర్ వెళ్ళొచ్చు. ఎందుకంటే రేపు శ్రీనగర్ది రోడ్ ఓపెన్ అయిపోతుంది. మీకు తెలిసి లాస్ట్ టైం మనం మోటార్ సైకిల్ మీద వచ్చినప్పుడు కూడా బనియాల్ దగ్గర ల్యాండ్ స్లైడ్ అయింది, రాంబన్ దగ్గర ల్యాండ్ స్లైడ్ అయింది. సో ఈరోజు కూడా ఇప్పుడు కూడా అదే సీన్. సో కరెంట్ అయితే ఇక్కడ చెక్అవుట్ చేసి ఇక్కడ నుంచి మనం అక్కడికి వెళ్దాం. బిల్ యాక్చువల్గా మేము నిన్న స్టే చేసిన హోటల్ ఇది అనమాట, బ్రాడ్వే. యాక్చువల్గా సర్వీసెస్ అయితే చాలా బ్యాడ్ ఉన్నాయి, అసలు దాని గురించి మాట్లాడకపోతేనే బెస్ట్. అండ్ అరే వదిలేసావు బ్యాగ్ నువ్వు పొట్టుగా. సో ఇక్కడ మనం ఇప్పుడు కట్రా వచ్చిన తర్వాత కట్రా నుంచి జమ్మూ వెళ్ళాలనుకుంటే డిఫరెంట్ ప్యాకేజెస్ ఇక్కడ లోకల్ టూర్స్ ఉంటారు కదా, టూర్ అండ్ ట్రావెల్, వాళ్ళు మనకు ఆఫర్ చేస్తున్నారు అంటే వచ్చే టూరిస్ట్లకి. అండ్ మేమున్న హోటల్ ఇది. అండ్ వెనకాల మౌంటైన్ కనిపిస్తుంది కదా, వైష్ణోదేవి మౌంటైన్. అది నిన్న మొత్తం ఇదంతా ట్రెక్ చేసుకుంటా ఫస్ట్ గుర్రం మీద పైకి ఎక్కినాం అండ్ కిందికి ట్రెక్ చేసుకుంటా దిగినాం. అండ్ ఇగో ఇక్కడనే వెనకాల ఇది ఉంది కదా, మహాలక్ష్మి టూర్స్ అండ్ ట్రావెల్స్ అని చెప్పి వీళ్ళ దగ్గర ఇప్పుడు ఒక ప్యాకేజ్ బుక్ చేసినాం. ఈ ప్యాకేజ్ ఏంటంటే ఇది 4 days ప్యాకేజ్ బుక్ చేసినాం. ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి పిట్నీ టాప్, దాని తర్వాత శ్రీనగర్ కాశ్మీర్, అండ్ అక్కడ నుంచి ఇంకొన్ని ప్లేసెస్. అవన్నీ నేను అక్కడికి పోయిన తర్వాత చూపిస్తాను. కరెంట్లీ మన కార్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఒకసారి కార్ రాగానే మన లగేజ్ అంతా ఎక్కించేసి చలో కాశ్మీర్. సో ఇదే మన కార్ ఇప్పుడు ఒక 3-4 days దాకా. ఈ క్యాండీ హాయ్. సో ఇక్కడ వర్షం, ఐ కెన్ ఆల్సో సీ యూ. యాక్చువల్గా ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ ఈ మౌంటైన్స్ వెదర్ని మనం అసలు ప్రిడిక్ట్ చేయలేము. ఇంతసేపు డ్రై అండ్ సన్నీ ఉండే, మళ్ళీ సడన్గా వర్షం స్టార్ట్ అయింది. అమ్మవారిది ఇది ఉండి మనకిచ్చిండు కదా పైన ఆ బిల్లా, ఇవి ఎవరికైనా. సో ఇంత దూరం వైష్ణోదేవి వచ్చిన తర్వాత మనము అంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మనకి అయిన వాళ్ళందరికీ ప్రసాదం ఇవ్వడానికి ప్రసాదం తీసుకుంటుంది శ్వేత. మంచిగా ఉన్నాయి ఇవి చిన్న ఎట్లంటే డ్రై ఫ్రూట్స్, ఇంకొకటి సిల్వర్ కాయిన్ తోటి అమ్ముతున్నారు. సో వైష్ణోదేవి వస్తే మీకు డ్రై ఫ్రూట్స్ కూడా చాలా తక్కువ రేట్లో దొరుకుతాయి. ఇది కనిపిస్తున్నాయి కదా, ఇవి వాల్నట్స్. సో ఈ వాల్నట్స్ కూడా మనకి ఇవి కనిపిస్తున్నాయి కదా, ఇవి వాల్నట్స్. ఈ వాల్నట్స్ కూడా చాలా తక్కువ రేట్లు ఉంటాయి. ఒకవేళ మీకు ఓపిక ఉంది, మీరు లగేజ్ తీసుకోగలుగుతారంటే డెఫినెట్లీ ఇక్కడ నుంచి తీసుకెళ్ళండి, టేస్ట్ మంచిగా ఉంటాయి. అండ్ ఇక్కడ ఇంకో స్పెషల్ ఐటమ్ ఉంది, ఇదేంటంటే డ్రై యాపిల్. మీరు నార్మల్గా డ్రై ఫ్రూట్స్ చాలా వినుంటాం, కానీ మీరు డ్రై యాపిల్ గురించి ఎప్పుడైనా విన్నారా? వింటే కమెంట్స్లో చెప్పండి. అండ్ ఇది చూడండి, ఇది డ్రై యాపిల్ అనమాట. తినొచ్చు డైరెక్ట్గా, తింటుంటే యాపిల్ టేస్ట్ కూడా వస్తుంది. సో వీలైతే డ్రై యాపిల్ కూడా తీసుకెళ్దాం మనం. కొంచెం కొరుక్కొని తినాలి. ఎట్లా చూపెట్టి ఏం తింటున్నాను? మామిడి తాండ్రా, కాశ్మీర్ కా మామిడి తాండ్రా, జమ్మూ కా మామిడి తాండ్రా, కోసుకొని భయత్రాసం మామిడి తాండ్రా, జమ్మూ కా మామిడి తాండ్రా. అండ్ ఇది వైష్ణోదేవి మౌంటైన్. లుక్ ఎట్ దిస్. So alright guys, so first glacier view. अरे भैया थोड़ा एक बार वाइपर डालो. లెన్స్ అంత గట్టిగా అనిపిస్తలేదు కానీ
కాశ్మీర్ రావడం థర్డ్ టైం నాది ఇది. అండ్ ఈసారి డిఫరెంట్ వెదర్లో వస్తున్నా. ప్రతిసారి డ్రై ఇంకా సన్నీ ఉంటుండే. ఈ రోడ్ అంతా ఎట్లా అంటే ఫుల్ ఎండ కొట్టి ఉబ్బరిస్తూ ఉంటుండే. ఆ హెల్మెట్లా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా శ్రీనగర్ రీచ్ అయిపోవాలి, చల్లగా ఉంటుంది ఆడ అన్న ఇంటెన్షన్ ఉంటుండే. కానీ ఈరోజు మొత్తం వర్షం పడుతుంది అండ్ ముంగట స్నో గ్లేషియర్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క వాటర్ ఫాల్ ఏదైతే డ్రై ఉంటుంది అంటే పైనుంచి వాటర్ పడేవి అవన్నీ ఒక శాండ్ కలర్ వాటర్. అండ్ నా ముందు చూడండి, నా ముంగట ఒక స్నో గ్లేషియర్ ఉంది. ఇవి ఎప్పుడు లేదు మనకి. నా ముందు ఒక స్నో గ్లేషియర్ ఉంది అండ్ అది కూడా ఫ్రెష్ స్నో వాటర్. మస్తు బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఇప్పుడు పోతున్న ప్లేస్ పేరు పత్ని టాప్. కాశ్మీర్ ట్రిప్ ఇట్లా అయితే అని చెప్పి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే. అసలు క్లైమేట్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. నాకు అసలు ఇట్లా వర్షం పడుతుంటే చాలా ఇష్టం. కాకపోతే ఈ క్లైమేట్కి రెడీ ఉండాలి. లైక్ నేను స్వెటర్ అలాంటిది కూడా వేసుకోలేదు. చాలా అంటే చాలా చలి పెడుతుంది. ఇగో మనల్లో అంటే తిన్నాము. పత్ని టాప్ ఇంకొక 20-30 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ కొంచెం తినేసేసి బయలుదేరదాం. గజ 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 వణుకుతుంది చలికి. పాపం బిడ్డ కూడా చలి పెడుతుంది అంటుంది. చాలా తీసేసుకుంటున్నావు. ఏడుంది ఏ బ్యాగ్ ఉంది? ఎండాకాలంలో చలేంద్ర రే, ఎండాకాలంలో ఇంత చలేంద్ర బాబోయ్. అగో గజ గజ ఏం కనిపించింది నీకు? అది ఒక్క సెకండ్ లో చల్లగా అయిపోతాయి. స్నో కనిపించిందా? బాగుందా? ఇస్ ఇట్ బ్యూటిఫుల్? అయ్యో ఈరోజుకి మా లంచ్ డాబాలలో ఫుడ్ మంచిగా ఉంటుంది. స్పెషల్ రైస్ పనీర్ అండ్ చపాతీ ఇక్కడ స్పెషల్. సో పిల్లలకు చాలా కష్టం ఇంత చల్లగా ఉంటాయో. నేను కూడా చోలా కట్టేసుకున్నా అండ్ క్యాండీ కూడా లోపల కూర్చుంటా అంట. క్యాండీ ఎక్కడ కూర్చుంటావు? ఏమైతుంది? ఇంట్లో బయట రాదంట. ఎట్లుంది? అవి మంచికొండలతో ఒక ఫోటో ఇస్తే నేను ఫోటో అప్ప మీద చూడు. అదంతా స్నో. మౌంటైన్స్ పైన ఐస్ స్నో పడుతుంది. క్లౌడ్స్ నుంచి ఐస్ మౌంటైన్స్ పైన పడుతున్నాయి. When did you saw snow? And my phone, Paw Patrol also went there. Oh, Paw Patrol also went to snow? Yes. That's why Candy is not afraid of snow, you know? దుప్పలనే ఇంత చల్ల ఉంది. ఫుల్ ప్యాక్ అండ్ క్యాండీ కూడా. ఎక్కడుంది క్యాండీ? క్యాండీ ఇస్ ఆల్సో ఫుల్లీ ప్యాక్డ్. బయట క్లైమేట్ ఇట్లుంది. బయట మంచు కొండలు వర్షం రెండు కాంబినేషన్లా చలిని చంపేస్తుంది. Wow, Candy, you are in birthday swag today. Candy ki birthday. Oh, minion and cake. Wow, Candy, happy birthday to you. Come on. Oh shit. Amma, we reached పత్ని పాయింట్. అంతేనా? పత్ని టాప్. అండ్ ఇది ఈరోజు మనం ఉండే హోటల్. యాక్చువల్లీ ఈరోజు డే అంతా చాలా ఫాస్ట్ అయిపోయినట్టు అనిపించింది కదా. చాలా చల్లగా ఉంది. పాపం బిడ్డ పెట్టేసుకుంది చల్లగా. క్యాప్ పెట్టుకున్నా క్యాండీ? పింక్ కలర్ క్యాప్ ఒకటి పెట్టుకుంది కదా. చూడు జాలికి ఫస్ట్ రూమ్ వచ్చి ఫస్ట్ గజ అందరు వేసుకుంటుండ్రు. మా క్యాండీ ఎంత రిలాక్స్ అవుతుంది ఇప్పుడు. That's a birthday girl. Who's going to cut the cake in some time.
ఈ ఫోటో 10th జనవరి తీసిరంట. అయితే ఇంత బరఫ్ పడితే అసలు ఎట్లా పోతారు మీరు బయటకి అని చెప్పి అడుగుతున్నారు. బట్టలు అవన్నీ వేరే వేసుకోరా తిరగరా ఏంటి మంచలా వేరే బట్టలు ఉంటాయి కదా వీటికి ఉంటాయి. సో कपड़े क्या पहनते हैं आप? मोटा डालते हैं ना, लॉन्ग शूज और वो मोटा डस्ट डालते हैं, बोलने वाला है पड़ा हुआ इतना मोटा रहता है. काफी होता है, गर्मी देते हैं. अरे वो फिट देता है तभी तो. नहीं काम पड़ता ना बाहर जाने का. हाँ ఇంట్లో కూర్చుంటాయి కదా వాళ్ళకి. మంచం పడ్డ తిరగాలి, మంచం పడుతుందా కూడా తిరగాలి, అదే ఉంటుంది. अभी दिए भैया थोड़ा है अंदर है और थोड़ा पीने का पानी एक ला लो बोलो. भैया पीने के लिए एकदम गरम दे और एक थोड़ा ज्यादा गरम. అయిపోయిందా బర్త్డే? बिग हैप्पी बर्थडे क्लास. ये మాతాజీ बोला जय माता की. बोल शंकर भगवान की, बोल हनुमान जी की, बोल साचे दरबार की. चुप ब्लेस मी जेजा. నేను మంచిగా చదువుకొని How? ఫస్ట్ రాను. ఫస్ట్ ఎందుకు పాస్ అయితే చాలు మాకు. మా దేవుడా, క్యాండీ బర్త్డే సెలబ్రేషన్స్ చాలా అద్భుతంగా అయినాయి. ఈడ పత్ని టాప్లా అండ్ పెళ్ళిళ్ళు కూడా ఇట్లనే చేసుకోవాలి, బర్త్డేలు కూడా ఇట్లనే చేసుకోవాలి. లడాఖ్లో పెళ్లి చేద్దాం క్యాండీది. ప్రశాంతంగా ఉంటది. లడాఖ్ లో పెళ్లి చేద్దాం. వాళ్ళ అమ్మ అదే చేస్తాడు. చూసాం దేవుడి దయ ఉంటే లదాఖ్లోనే పెళ్లి చేద్దాం మీరు అన్నట్టు. అయితే ఇది మన రూమ్ కరెంట్లీ మనం ఏమంటారు పత్ని టాప్లా. అండ్ బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయినాయి. కరెంట్లీ రెస్ట్ తీసుకుందాం. రెస్ట్ తీసుకొని రేపు మార్నింగ్ పత్ని టాప్ చూపిస్తాం మీకు. అండ్ మార్నింగ్ మనం ఇక్కడ నుంచి శ్రీనగర్కి బయలుదేరుతాం. చలి చాలా దారుణంగా ఉంది. ఇంతవరకు నేను ఎన్ని రైడ్స్ చేసినా ఇంత చలి ఎప్పుడు పెట్టలేదు. అండ్ నా హెల్త్ కూడా చాలా అప్సెట్ అయిపోయింది. నిన్న ట్రెక్కింగ్ చేసి కిందికి దిగినాం కదా, సో స్టమక్ అంతా అప్సెట్ ఉంది, బాడీ అంతా పెయిన్స్ ఉన్నాయి, అస్సలు కావట్లేదు. ఫటాఫట్ తినే అంటే ఫటాఫట్ మళ్ళీ తినే ఓపిక కూడా లేదు. కరెంట్లీ రెస్ట్ తీసుకుందాం పడుకొని. ఎర్లీ మార్నింగ్ లేచి మనం శ్రీనగర్ వెళ్దాం. చలో. అందరికీ గుడ్ మార్నింగ్. ఇది నెక్స్ట్ డే. సో మార్నింగ్ ఈరోజు 6 o'clockకి లేచి అందరం రెడీ అయిపోయినాం. అండ్ జస్ట్ శ్వేత ఒక్కటే స్నానం చేయాలి. స్నానం చేసి వస్తే మేము బయలుదేరిపోతాం. క్యాండీ, ఆర్ యూ రెడీ ఫర్ కాశ్మీర్? బయట ఏమున్నాయి కృష్ణ? చలో నాడు. సో రెడీ అయిపోయినాం. అండ్ మా బ్రేక్ఫాస్ట్ కూడా వచ్చేసింది. బ్రేక్ఫాస్ట్ చేద్దాం. బ్రేక్ఫాస్ట్ చేసి మనం శ్రీనగర్కి బయలుదేరదాం. బికాస్ మనది క్యాబ్ రెడీ ఉంది. అండ్ మేము ఉంటున్న స్టే చాలా బాగుంది. ఇగో ఇది ఒక డూప్లెక్స్ లాంటిది. చిప్స్ నాడు ఫస్ట్ తీసుకుపోదాం మనకి నాడు. అండ్ ఈ స్టే కూడా మనకి చాలా తక్కువలో దొరికింది అనమాట. పత్ని టాప్లా స్టే అయిందా జస్ట్ 1600 రూపీస్, నలుగురికి 4 బెడ్స్ కలిపి. అండ్ మంచి ఫీల్, మంచి డూప్లెక్స్ లాంటి ఫీలింగ్, హోమ్ లాంటి ఫీలింగ్. ఫుడ్ కూడా మంచిగా ఉంది. రాత్రి అంటే వీళ్ళు ఏది అడిగినా సరే క్షణాలలో తీసుకొచ్చి ఇస్తున్నారు. మీకు బయట విండో నుంచి వ్యూ ఉంది, చూపిస్తా. అసలు అమేజింగ్ ఉంది అసలు వ్యూ అయితే. పత్ని టాప్ అండ్ అక్కడ సైడ్ ఫ్రెష్ స్నో పడ్డది. అండ్ ఇది పత్ని టాప్ వ్యూ. ఇంకా బాగా చూడాలంటే మనం డ్రోన్ ఎగరేయాలి. యా కనిపించిందా స్నో నీకు? అక్కడ అది చూడండి, ఫ్రెష్ స్నో క్యాప్ మౌంటైన్స్ ఇవన్నీ. ఇక్కడ కూడా ఉన్నాయి కానీ ఇక్కడ సూర్యుడు వచ్చిండు. అండ్ మేఘాలు ఉన్నాయి ఇటు సైడ్. స్టే చేసిన హోటల్ ఇది గ్రీన్ రెసిడెన్సీ. పత్ని టాప్ వస్తే డెఫినెట్లీ ఇక్కడ స్టే చేయండి. అండ్ పత్ని టాప్ అంటే ఏంటంటే బేసికల్గా ఈ వ్యూని ఎంజాయ్ చేయడానికి. అసలు వ్యూ అంటే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒక 2-3 days ఇక్కడ ఉంటే ఇంకా బాగుంటుంది అనమాట. బట్ మేము జస్ట్ ఒక నైట్ మాత్రమే ఉన్నాం. అండ్ ఇక్కడ నుంచి మేము నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు
శ్రీనగర్. పత్నిటాప్ ఎప్పుడు పేరు విన్నాం, ఎప్పుడు పోలే. సో అందుకే నిన్న అట్లీస్ట్ ఈడకెళ్ళి బండి పోవాలి, మేము పోవాలి ఇంటెన్షన్ తోనే ఇక్కడికి వచ్చినాం. పాపం మమ్మీ వాళ్ళు అయితే, మా మమ్మీకి వీళ్ళ మమ్మీకి చలి డబల్ ట్రిబల్ అయిపోయింది. వార్మర్స్ అవన్నీ కొనుక్కున్నాము, ఇప్పుడు కొంచెం కంఫర్టబుల్ ఫీల్ అవుతుంది. ఐ థింక్ ఇట్స్ ఫోటో టైం. గాడికి జామ్. ఒక చిన్న వర్షం పడ్డా సరే మొత్తం అంతా జామ్ అయిపోతుంది. గిడికెళ్ళి ఒక 5-6 కిలోమీటర్ దాకా మొత్తం జామ్ ఉంది. నేను 1 hour నుంచి వెయిట్ చేస్తున్నాం మేడం, దగ్గర 1 hour నుంచి వెయిట్ చేస్తున్నాం. ట్రాఫిక్ జామ్ క్లియర్ అయితే పోదామని, కానీ క్లియర్ అయ్యే పేరే తీసుకుంటలేదు. చలో కార్లో అయితే ఎక్కుదాం. ఇట్లా లైన్ ఫోటో కిచ్చువా. 12,000 ఫైన్ వేసుకోమని చెప్పండి. పండి 2000 కాదు, 10,000 ఫైన్. కూర్చున్నా బస్, ఫోటో లేరా బస్? అరే తీసుకుంటుండే నిజంగానే పోలీస్ అయినా ఫోటో. ये पुलिस है क्या? ट्रैफिक पुलिस है क्या? पंडग कन गड़ता 10,000 फाइन है, 10,000 फाइन डालेंगे तो बनेंगे क्या? बनेंगे क्यों नहीं, वरना ब्लैक लिस्ट हो जाती है. क्या भैया 40-50 गाड़ी के सामने ड्राइविंग करके మా అత్త మిచ్చి పడేస్తుంది. ఒక బండి బ్రేక్ డౌన్ అయింది, దీని వల్ల మొత్తం అంతా ట్రాఫిక్ జామ్. గంట సేపు వెయిట్ చేసినామే మనము. 9:30 10 o'clock వచ్చాం ఆల్మోస్ట్. ఇడికి 11:14 అవుతుంది. 11:14 అవుతుంది టైం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆడ ఈ లైన్ కాకుండా బయటకు వెళ్ళి ఎవరైతే పోతారో ఆ పోలీస్ అయినా ఫోటోలు తీస్తుండు. ఎంతవరకు నిజమో తెలియదు, కానీ మన డ్రైవర్ ఏమంటుండంటే 10,000 రూపీస్ ఫైన్ ఇట్లా లైన్ బ్రేక్ చేసి పోతే, అండ్ ఫైన్ కట్టకపోతే ఆ బండ్లని బ్లాక్ లిస్ట్ చేస్తారంట. ఎంత 70 బండ్లు అయినాయి పక్కకెళ్ళి, మనకి 70-80 బండ్లు అయినాయి. అది ఆపరా అంటే మాలూమ్ అంటుండ అంతే. ఇంకా మాలూమ్ అయితే జాబ్ బరు 20 ఏళ్ళ నుంచి నడుస్తున్నాయి కండి. ట్రాఫిక్ జామ్ తప్ప ఇంకేం అనిపించదు. అవును నిజంగానే ట్రాఫిక్ జామ్ అనసంగా ఇగో ఇట్లాంటి వాళ్ళు ఇరిటేట్ చేస్తారు మొత్తం ట్రాఫిక్ జామ్. అరే భయ్యా మీ వల్ల నార్మల్ టూరిస్టులు, నార్మల్ జనాల టైం వేస్ట్ అవుతుంది. ఇప్పుడు ఎంత జామ్ ఉందంట. లేవా మీ ఆడ చిన్న ట్రక్ ఒకటి ఆగింది, దాడ చూసుకొని పోతే ఫాస్ట్గా వెళ్ళిపోతాయి, కానీ ఒకదాని వెనకాల ఒకటి ఇరికేయడం వల్ల ఇంత జామ్ అయిపోయింది. ఏముంది ఇప్పుడు జామ్ అసలు ఇంకా ఇటు సైడ్. ఎంత చెప్పినా వినేటోళ్ళు అస్సలు విన్నారు. పని జరుగుతున్నట్టు జల్దీ పోదాం శ్రీనగర్, గవంగానే అది చేసాం ఇది చేసామని లేదు. ఒక రోజు మొత్తం శ్రీనగర్ రీచ్ గానికే పెట్టుకున్నాం. ఎట్లుంది మమ్మీ ట్రాఫిక్ జామ్? బాగుందా? ఈ ట్రాఫిక్ జామ్ లో మేము బండి నడిపిస్తే పిచ్చర్లం అయిపోతుండే ఎండకి. కార్లో కూర్చున్నప్పుడు ఏం లేదు, కానీ ఎండకి మొత్తం నెత్తి మీదకి వెళ్ళి అరికాల దాకా చెమట దుమ్ము. ఆల్రెడీ ఇక్కడ చూడండి నా వెనకాల
మొత్తం అన్ని ట్రక్స్ అన్నీ జామే ఉన్నాయి. ఈ ట్రక్స్ అన్నీ పోతే కానీ అక్కడ సైడ్కి వెళ్ళి వెహికల్స్ రావు. అండ్ ఇప్పుడైతే పోతున్నాం, కానీ రిటర్న్లో వచ్చేటప్పుడు ఇది ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంటుంది తెలియదు. రిటర్న్లో వచ్చేటప్పుడు ఇంత ట్రాఫిక్ లేకపోతే మా ట్రైన్ మిస్ అయ్యాలి. అంత ట్రాఫిక్లో లేం. అవును, 7-8 o'clock అనుకున్నాను. బెటర్ అనుకోవాలి ఈరోజు ట్రాఫిక్. కానీ ఈ ట్రాఫిక్ నాకు తెలిసి రేపటి ఎల్లుండి కల్లా క్లియర్ అయిపోతుంది వర్షం పడకపోతే. తిందాం, ఫుల్ ఆకలి అవుతుంది. సో మన ఫుడ్ ఈరోజుకి మధ్యాహ్నం ఫుడ్ దాల్ ఫ్రై అండ్ జీరా రైస్ అండ్ కర్డ్. అయితే నేను యాక్చువల్లీ ట్రైన్ జర్నీ చేద్దాం అనుకున్నా ఈరోజు. కాకపోతే ట్రైన్ జర్నీ చేస్తే మళ్ళీ ఇక వేరే స్కెడ్యూల్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. సోలోకి వస్తే ఇవన్నీ చేయొచ్చు, ఫ్యామిలీతో వస్తే కొంచెం మనం ఫ్యామిలీకి టైం ఇవ్వడం బెస్ట్. బికాజ్ మనం వచ్చిందే వీళ్ళందరితో టైం స్పెండ్ చేయడానికి, స్పెషల్లీ మా మమ్మీతోటి, మా అత్తమ్మతోటి, మా క్యాండీ తోటి. ఇంకా ఈ వెదర్లో టైం స్పెండ్ చేయడం వేరు. హైదరాబాద్ మా మమ్మీతో మెంటల్లాగా నీతో 3వ సారి వస్తున్నాయి ఇడికి. నీతోనే ప్రతిసారి అరే నీతో టైం స్పెండ్, ప్రతి సెకండ్ ప్రతి నిమిషం నీతోటే ఉంటాం, మళ్ళీ టైం స్పెండ్ అట్లయింది. ఓకే, వైఫ్ తోటి, క్యాండీ తోటి ఉండడం ఇంపార్టెంట్. పాపం క్యాండీని ఈ కూల్ వెదర్కి నేను ట్రైన్లో వేసి బస్సులో వేసింది అనుకో, తన హెల్త్ పాడైపోతుంది. డార్లింగ్ అదో మౌంటైన్స్ వచ్చినాయి మళ్ళీ ముంగట, స్నో మౌంటైన్స్. యాక్చువల్గా మంచి హెచ్డి స్క్రీన్లో చూస్తున్నట్టుంది స్నో మౌంటైన్స్ ని. కాజీకొండ టర్నల్ ఇది. ఈ టర్నల్ లేకపోతే మనం దగ్గర 60 కిలోమీటర్లు తిరిగి పోవాల్సింది ఉంటుంది. స్నో చూసాం. లుక్ ఎట్ దట్. అర్థమైంది. కాశ్మీర్ ఏరియా ఫైనల్లీ స్టార్ట్ అయిపోయింది. గాజీకుండ్ టర్నల్ దాటిన తర్వాత మనకి స్నో క్యాప్ మౌంటైన్స్ ఉంటాయి, మొత్తం అంతా హిమాలయస్ రేంజ్. జర్నీ ముందుకు సాగిద్దాం మన కార్లా. ఓకే, వెల్కమ్ టు దల్ లేక్. క్యాండీ ఫస్ట్ టైం. ఇదంతా ఆగమాగం ఉంది, ఫిష్ మార్కెట్ లా ఉంది కొంచెం. నేను ఉంటారాపోయి అంటే ఆడి తీసుకోతా అది మళ్ళీ ఒక్కొక్క దగ్గర ఓపెన్ ఫ్యాక్ట్ ఆడవాళ్ళ నోరు ఉంటేనే పని. అవును, తీసుకోతాడు, ఈడ మాట్లాడతాడు, ఈడ తీసుకోతాడు మాట్లాడతా. బట్ మాకు ఒక స్టే లాస్ట్ టైం వచ్చినప్పుడు నచ్చింది. ఆడికి వెళ్ళి అసలు ఏంటో ఇతనితో మాట్లాడిన తర్వాత ఆడ సెటిల్ అయ్యామా. మనం మాట్లాడేది వినిపించాలి అనుకుంటే జనాలు మార్కెట్ లో ఉంది, అటు పోయిన తర్వాత మాట్లాడుతుంది. అలాగే ఇంత బోట్లు వెళ్తుంది. భయ్యా కచ్చా ఏమైనా చెయ్యి, ఆల్రెడీ మేరా జూతా కచ్చా ఓకే. ఫస్ట్ టైం లదాఖ్ చేసినప్పుడు 2021లా మేము ఏదైతే హౌస్ బోట్లు ఉన్నామో సేమ్ అదే హౌస్ బోట్ ఆఫ్ చేసినాం. ఆ హౌస్ బోట్ చాలా మంచిగా ఉంటుంది చూడడానికి, ఉండడానికి కూడా. సో మమ్మీకి ఇంకా మా అత్తమ్మకి ఆ మంచి ఎక్స్పీరియన్స్ కలిగించాలని చెప్పి అదే బోట్లో ఉంటున్నాం మేము. అండ్
भैया वहाँ पे कौन रहेंगे लेके जाने के लिए? कहाँ पर? वो गेट नंबर 11 पे वो जावेद. జావేద్. ఇది ఇదంతా కన్ఫ్యూజింగ్ ఉంది. సో మనం లగేజ్ తీసుకొని పోతున్నాడు, ఎవరో జావేద్ ఉంటాడంట, ఆయన మనల్ని మళ్ళీ బోట్ నెంబర్ 11 దగ్గర డ్రాప్ చేస్తాడు. చలో లెట్స్ హౌస్ బోట్. ఎక్స్క్యూజ్. సో నేను అక్కడ హౌస్ బోట్ దగ్గర ఉన్నా, మమ్మీ వాళ్ళు ఈడున్నారు, లగేజ్ తోటి ఉన్నారు కదా. అండ్ శ్రీనగర్ ఏరియా అనేది చాలా సెన్సిటివ్ ఏరియా. సో వీళ్ళంతా లగేజ్ తోటి ఉండేసరికల్లా సిఆర్పిఎఫ్ అతను వచ్చి మాట్లాడుతుంటే ఏమవుతుంది ఏందని చెప్పి అనుకున్నా. కాకపోతే మన తెలుగు అతనంట. అండ్ మమ్మీ వాళ్ళకి ఒక ధైర్యం లెక్క ఉన్నాడు. ఏంది ఏడుస్తున్నారా మీరు? ఏడుస్తున్నారా? కళ్ళలో మేము మొదలే వెళ్ళిపోయినాం అనుకుర్రా ఏంది? చెప్పు. మిలిటరీ వాళ్ళని చూస్తే కూడా ఇట్లా బూస్ బాంబ్స్ వచ్చేస్తాయి మాకు. నాకు కూడా మస్తు రెస్పెక్ట్. అదొక రెస్పెక్ట్. అది వాళ్ళు మన దేశం కోసం ఎంత చేస్తున్నారంటే మనం వాళ్ళకి ఏం చేసినా తక్కువనే. అందుకే వాళ్ళకి ఒక సెల్యూట్ మన సైడ్ నుంచి. చలో పోదామా మనం ఇక? థ్యాంక్స్ అన్న. చలో బాయ్. భారత్ మాతాకి జై. చలో ఆడ వెయిట్ చేసిన శ్వేత. మీరు మాకు కనిపిస్తారు కానీ మేము మీకు కనిపిస్తలేరు. అగో ఆడ శ్వేత బ్లాక్ కలర్ టీ షర్ట్ ఉంది కదా, అది ప్రాబ్లం. లోపల వేడిగా ఉంటుంది మమ్మీ. కానీ ఒక ఆయన వీళ్ళు తెలుగు వాళ్ళని చెప్పి మాట్లాడుతుంది, ఆయన తొలకొచ్చిండు తెలుగు వాళ్ళతో మాట్లాడండి. వచ్చిందంటే కూడా ఇది చాలా అవును. కొంచెం సడన్ గా మనం అందరం తెలుగులో మనగానే వాళ్ళు కూడా కనెక్టింగ్ ఫీల్ అవుతారు. మెల్ల ఎక్కువ మమ్మీ చూసి చల్లగా ఉందా ఇంకా చోర కట్టుకోవడం? ఎట్లుంది మమ్మీ కాశ్మీర్? తిప్పుతున్నాడు వాటర్లో. అట్లాంటి ఎట్లా నేను జరగాల? నేను జరగా, నాకు భయం అవుతుంది. నా ల్యాప్టాప్ డ్రోన్ అన్నున్నాయా? ఎటే జరగాలి? మనతోటి ఉన్నాయి బ్యాగ్. చలో ఫైనల్లీ మా హౌస్ బోట్ సెట్ అయిపోయింది. అండ్ అందరం కలిసి లాస్ట్ టైం ఉన్న హౌస్ బోట్కి వెళ్తున్నాం. యాక్చువల్లీ షికారా ఉంటుంది, షికారా బిజీ ఉంది అండ్ మళ్ళీ వెయిట్ చేసే ఇష్టం లేదు. అందుకే ఈ బోట్లో వెళ్ళిపోతున్నాం. చిన్న బోట్లా? చిన్న బోట్. ఓ క్యాండీ ఆడుంది, అరుస్తుంది చూడు, వినిపించిందా? ఒకవేళ మనం షికారాలో తిరిగితే చిన్న సైజ్ షాపింగ్ లెక్క జనాలు పక్కకి ఏమన్నా కావాల్సిన వస్తువులు అలాంటివి కరెక్ట్ చేసి I love you too. Thank you भैया. చలో ఇదే మన బోట్ ఈ రోజుకి. హౌస్ నచ్చిందా? Candy, you like the boat house? లాస్ట్ టైం లదాఖ్ వీడియోలో మీకు గుర్తుంటే ఈ బోట్ హౌస్ అంతా లదాఖ్ వీడియోలు ఉంటుంది. ఇప్పుడే నేను రిఫ్రెషింగ్గా చూసిన వీడియో. మీకు మళ్ళీ కొన్ని సినిమాటిక్ షార్ట్స్ చిన్నగా ఈ బోట్ హౌస్లో ఏవే ఉన్నాయి అంబియన్స్ తోటి. ఎంజాయ్ ద సినిమాటిక్ షార్ట్స్. కన్యాకుమారిలో ఓ చందమామ. Ride with Vijay. Ooh, great girl. What's your father's name? Ride with Vijay. రైట్ విత్ విజయ్ అంతే. విజయ్ గౌడ్ అంటే ఎవరు తెలుసో తెలియదు, మాకు తెలుసు కానీ రైట్ విత్ విజయ్ ఈజ్ నోన్ ఆల్ ఓవర్ వరల్డ్. బేసిక్గా ఈ ట్రిప్ ముఖ్య ఉద్దేశం క్యాండీ బర్త్డే సెలబ్రేట్ చేయడం. అండ్ మేము పత్ని టాప్లో నిన్న నైట్ క్యాండీ బర్త్డే సెలబ్రేట్ చేసిండే. అండ్ అక్కడ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ శ్రీనగర్కి బయలుదేరినాం. అండ్ శ్రీనగర్ స్టోరీ, ప్రతిసారి శ్రీనగర్ ఎప్పుడు రావాలనుకున్నా ఫుల్ ట్రాఫిక్ జామ్లు ఇరుక్కుంటాం. మేము పొద్దున అనుకున్నాం కొంచెమే ట్రాఫిక్ జామ్ ఉందని చెప్పి, కానీ మధ్యలో దారుణంగా ట్రాఫిక్ జామ్లు ఇరుక్కున్నాం. పొద్దున 8 o'clockకి బయలుదేరితే సాయంత్రం 6 o'clockకి రీచ్ అయినాం. జర్నీ టైం ఓన్లీ 5 hours, ఓన్లీ 4 hours తీసుకుంటుంది. కానీ ఇన్ని గంటలు ట్రాఫిక్లోనే మా టైం అంతా వేస్ట్ అయిపోయింది. ఎప్పుడైనా హెవీ వర్షం పడి ల్యాండ్ స్లైడ్లు అయినప్పుడు
ట్రాఫిక్ అంతా జామ్ అయిపోతుంది. నాకు తెలిసి మేము రిటర్న్ వెళ్ళే టైం కల్లా ట్రాఫిక్ అంతా క్లియర్ అయిపోతే మంచిగా ఉంటుందని చెప్పి అనుకుంటున్నా. సో ఇక్కడ శ్రీనగర్ వస్తే డెఫినెట్లీ డాల్ లేక్లా బోట్ హౌస్ ఏదైతే ఉంటుందో డెఫినెట్లీ ఎక్స్పీరియన్స్ చేయాలి. సో రేపు ఇక్కడ నుంచి మనం గుల్మార్గ్ వెళ్తున్నాం. ఇప్పుడైతే కరెంట్గా నేను బ్లాగ్ క్లోజ్ చేస్తున్నా. సో మీకు ఇక్కడ దాకా ఈ వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వచ్చే వ్లాగ్స్ అస్సలు మిస్ కాకండి. వచ్చే వ్లాగ్స్లో మీకు ఇంకా చాలా ఇన్ఫర్మేషన్, ఇంకా చాలా మంచి మంచి ప్లేసెస్ చూడడానికి దొరుకుతాయి. సో ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా, బాయ్, జై హింద్.